బహిరంగ సభ అయ్యేదాకా మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమే కొంచెం. అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మధ్య 99 నుంచి 2009 వరకు కన్వర్జేషన్ ప్రజలు చాలా సైట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ సవాళ్ళు ఇప్పటికీ ఆ స్పీచ్లు పెడితే కనుక సోషల్ మీడియాలో లక్షల్లో చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని సభ ద్వారా చూడాలనుకుంటారు. ఈ 5 ఏళ్ల కాలంలో మనం చూడొచ్చా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నది? 5 ఏళ్ళు అక్కర్లేదు. బహిరంగ సభ తర్వాత నెక్స్ట్ సెషన్స్లలో, ఎందుకంటే ఒకటి ఆయన గనక రాదలుచుకోకపోతే ప్రతిపక్ష నాయకునిగా ఆయన ఎవరినైనా అపాయింట్ చేసి తను సంతకం పెట్టి పోతుండేవాడు. ఆయన ప్రతిపక్ష నాయకునికి ఒప్పుకున్నాడంటేనే ఆయన డెఫినెట్ గా సభలోకి వస్తాడు. అయితే ఇప్పుడు మీ ఉద్దేశం ఏప్రిల్ 27 వరంగల్ బహిరంగ సభ తర్వాత నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు జూలైలో ఉంటే అప్పుడు ఆయన వచ్చి సభకు కనీసం ప్రతి సెషన్ కు 3-4 రోజులైనా అటెండ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటది. అంటే మెయిన్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రోజు గొడవలలో పాల్గొన్నాడు. మధ్యలో మీద మాట్లాడడానికి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి బడ్జెట్ విషయంలో గానీ రెగ్యులర్ సమస్యలను సభ దృష్టి తేవడానికి గానీ వీళ్ళంతా ఉంటారు. కాకుంటే కనీసము ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఫస్ట్ స్పీచ్ ఆయన ఇచ్చి మిగతా బాధ్యతలు లెజిస్లేటర్స్ అప్పగిస్తాడు ఆయన. ఓకే. సో అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. జగన్ రావట్లేదు.